చేస్తున్నానండి. సీ గైస్, ఇక్కడ నీకు ఇంకా మిగిలిపోయింది ఒకే ఒక కాన్సెప్ట్, డాష్ బోర్డ్స్. ఓకే, నువ్వు గనుక ఎంటిటీ బేస్ చేసుకుని డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేద్దాము అంటే న్యూ క్లిక్ చేయు, ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ డాష్ బోర్డ్ అడుగుతుంది. సో 3 లెవెల్ కావాలా, ఐ మీన్ అంటే 3 కాలమ్ ఓవర్ వ్యూ, 4 కాలమ్ ఓవర్ వ్యూ, 2 కాలమా, బేస్డ్ ఆన్ నీ యొక్క ఇన్పుట్స్ని బట్టి ఇక్కడ 4 టైప్స్లో నీకు కావాల్సిన వే ఆఫ్ వ్యూ అనేది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐఎమ్ సెలెక్టింగ్ 2x2 గైస్. So creating here. See, student info dashboard. ఓకే, సో ఎంటిటీ వచ్చేసి నువ్వు ఏ ఎంటిటీ నుంచి క్రియేట్ చేస్తున్నావో ఆ ఎంటిటీ బై డిఫాల్ట్ తీసుకుంది. ఓకేనా, సో నీకేం కావాలి బేస్డ్ ఆన్ నీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ చూడు, చార్ట్సా, స్ట్రీమ్సా, ఏ టైప్ ఆఫ్ డేటా యూ వాంట్ టు షో అనేది యూ నీడ్ టు సెలెక్ట్. ఓకే, సో సెలెక్ట్ చేసిన తర్వాత యాక్టివ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఫైన్ వ్యూ సెలెక్ట్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు యాడ్ అనమాట. అదర్వైజ్ ఎక్కడైతే ప్లేస్ చేద్దాము అనుకుంటున్నావో యూ నీడ్ టు సెలెక్ట్. ఏమైంది, యాక్టివ్ ఇన్ఫర్మేషన్ యాడ్ అవ్వట్లేదు. లెట్స్ సీ, వెయిట్. ఫైన్, చార్ట్స్ అనేవి ఏవైనా క్రియేట్ చేసామా ప్రీవియస్లీ మనం ఈ ఎంటిటీకి? సో ఐఎమ్ క్రియేటింగ్ చార్ట్ గైస్, సీ హియర్. సో బేస్డ్ ఆన్ చార్ట్ నుంచి నీకు అక్కడ ఫిల్టరింగ్ అనేది చూపిస్తుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ చార్ట్స్ హియర్, 2 చార్ట్స్. ఓకే, so I click on a charts button, later I click on a new condition. Okay, సో నేను ఎప్పుడైతే చార్ట్ క్రియేట్ చేద్దాము అని క్లిక్ చేశానో, సో దిస్ ఈజ్ మై చార్ట్ ఓవర్ వ్యూ. సో బేస్డ్ ఆన్ యొక్క క్రైటీరియాని బట్టి బార్ కోడా, కాలమ్సా, యూ నీడ్ టు యాడ్ యువర్ చాయిస్. ఓకే, సో యాక్టివ్ వ్యూ, స్టూడెంట్ ఇన్ఫో ఆన్ ఈమెయిల్ డేటా. ఓకే, సో ఇక్కడ చూడు, selected fields, a type of fields you want. So I am selecting email, count or average, count, non-empty. Okay, based on your requirement and what you need to verify. Okay, సో నాన్ ఎంటీ ఉన్న డేటాని నాకు కౌంట్లో చూపించు అని అడుగుతున్నాను అనమాట. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ నాన్ ఎంటీ కౌంట్ ఆఫ్ ఈమెయిల్ డేటా. See guys, so it is a blank, so don't have any email id. It is having an email id with the Jyoti. It is having only behalf of Kumar name. Okay, so two email ids you have. సో ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ అనేది నీకు లెఫ్ట్ సైడ్ లో కౌంట్ ఆఫ్ ఎంటీ డీటెయిల్స్, నాన్ ఎంటీ డీటెయిల్స్ ఏమున్నాయో చూపిస్తుంది. ఇక్కడ ఏమేమి మెయిల్ ఐడితో క్రియేట్ అవుతున్నాయి అనేది నీకు ఇక్కడ చూపిస్తుంది. సో యాడ్ క్రైటీరియా ఇంకా నువ్వు ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు యాడ్ అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ క్రియేటెడ్ ఆన్ అనుకోండి, సో మంత్ క్రియేటెడ్ ఆన్, బేస్డ్ ఆన్ క్రియేటెడ్ ఆన్ డేటాని బట్టి. సి హియర్ జూలై, ఆగస్ట్. సో జూలైలో క్రియేట్ అయినవి కొన్ని ఉన్నాయి, ఆగస్ట్లో క్రియేట్ అయినవి ఏమున్నాయి. సో బ్లూ ఇన్ ద సెన్స్ క్రియేటెడ్ వాళ్ళ, రెడ్ ఇన్ ద సెన్స్ ఆగస్ట్లో ఏం క్రియేట్ అవ్వలేదు ఐ థింక్ సో. సో అందుకని రెడ్ చూపిస్తుంది. ఫైన్, సో బేస్డ్ ఆన్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి డేసా, వీక్సా, మంత్సా, క్వార్టరా. ఓకే, సో ఏది సెలెక్ట్ చేస్తే బేస్డ్ ఆన్ దాన్ని బట్టి నీకు యాడ్ అవుతుంది. బై డిఫాల్ట్ నీకు మంత్ తీసుకుంది. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ దిస్ వన్.
సేవ్ అండ్ క్లోజ్. సి గైస్, ఇక్కడ నాకు స్టూడెంట్ ఇన్ఫో ఆన్ ఈమెయిల్ డేటాను బేస్ చేసుకుని క్రియేట్ చేశాను. అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ వన్. ఓకే, I want to create a pie chart. So I am selecting pie chart and I need to select here total we have, right? Total, not sure. Okay, sum. See guys, టోటల్ ఇన్ ద సెన్స్ సమ్ కావాలా, యావరేజ్ కావాలా, ఏంటి అనేది నీకు ఇక్కడ కౌంట్ అలా, నాన్ ఎంటీయా, మ్యాక్సా, మిన్నా, బేస్డ్ ఆన్ యొక్క ఇన్ఫోని బట్టి అది నీకు యాడ్ చేస్తుంది. ఓకే, సో ఐఎమ్ యాడింగ్ history, I think so, right? Previously I added history, right? So history. See guys, so history యొక్క మార్క్స్ ను కంపేర్ చేసుకుంటే 56 ఒకటి 89. సో ఎంటైర్ డేటా ఇట్ విల్ బి కమ్స్ హియర్. ఫైన్. సో ఐఎమ్ యాడింగ్ దిస్ వన్. If you want to add anything you need to add, otherwise you will save. టోటల్ బై హిస్టరీ ఇక్కడ చూడు, నేను ఇక్కడ ఏమి ఇచ్చానో అది ఇక్కడ బై డిఫాల్ట్ తీసుకుంది. సో ఐఎమ్ సేవింగ్ అండ్ క్లోజింగ్ దిస్ చార్ట్. ఓకే, చార్ట్ నేను క్లోజ్ చేసిన తర్వాత ఐఎమ్ కమింగ్ బ్యాక్ హియర్ అండ్ ఐఎమ్ రిఫ్రెషింగ్ మై డాష్ బోర్డ్. సో స్టూడెంట్ ఇన్ఫో డాష్ బోర్డ్. Okay, so I am clicking here. See guys, so chart will be available. Based on the chart it will be displaying the outcome. So ఇక్కడ నేను బార్ చార్ట్ తీసుకున్నాను. సో it is showing a bar chart data and I am coming here and I am selecting total by history marks. So I am giving here the total history marks. See guys, so based on నీ యొక్క inputs ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకునే దీని యొక్క పర్ఫార్మెన్స్ అంటే 2 చాటా, 3 చాటా, 4 చాటా, నీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి సో ఓవరాల్ డేటా అనేది నీకు అవైలబిలిటీలోకి వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ డేటా యూ నీడ్ టు క్రియేట్ ఎ ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్, లేటర్ యూ నీడ్ టు యాడ్ హియర్. ఓకే, సో యాక్టివ్ స్టూడెంట్ ఇన్ఫో నేను ఇక్కడ యాడ్ చేశాను. సో నేను ఏం చేస్తున్నాను, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఓకే గైస్, ఐఎమ్ సేవింగ్ దిస్ రికార్డ్. And after saving this record I am closing this dashboard. Okay, so నాకు డాష్బోర్డ్ అనేది క్రియేట్ అయ్యింది. సో నేను ఎంటిటీని క్లిక్ చేస్తున్నాను. నేను నా డాష్బోర్డ్ అనేది వ్యూ చేయాలి అనుకుంటున్నాను ఓవరాల్ ఎంటిటీ లెవెల్లో. సో ఐఎమ్ సేవింగ్ అండ్ పబ్లిషింగ్ మై చేంజెస్. So I published my changes, right? So I am coming here again and I am click on my student information. See guys, show chart is there. సో ఇక్కడ నువ్వు చూసినట్టయితే నీ చార్ట్ అనేది నీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు షో ఎవ్రీథింగ్ ఇన్ టు డాష్బోర్డ్ యూ నీడ్ టు వెరిఫై అవర్ డాష్బోర్డ్స్. ఓకే, సి ఈమెయిల్ బేస్ చేసుకుని నువ్వు ఏవైతే చార్ట్స్ యాడ్ చేసావు, యాక్టివ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసావు, సో ఎవ్రీథింగ్ విల్ బి కమ్స్ హియర్ అండ్ డిస్ప్లేయింగ్ హియర్. ఓకే, ఈ సర్వీస్ మాడ్యూల్లో కనపడదా అంటే నీకు కనిపించదు, ఎందుకంటే ఇది ఓవరాల్ ఎంటైర్ సర్వీస్ మాడ్యూల్ యొక్క బై డిఫాల్ట్ సిస్టమ్ జనరేటెడ్ కేస్ ఎంటిటీతో క్రియేట్ అయ్యే డాష్బోర్డ్ అనమాట. సో ఈ డాష్బోర్డ్ని నేను ఏం చేయగలుగుతాను అంటే ఓవరాల్ ఎంటైర్ సర్వీస్ మాడ్యూల్ని అండర్టేక్ కేర్ చేసి, సర్వీస్ మాడ్యూల్ అంటేనే కేస్ ఎంటిటీ కాబట్టి దాని యొక్క డాష్బోర్డ్ అనేది నీకు ఇక్కడ డిస్ప్లే చేయగలుగుతుంది. బట్ నువ్వు క్రియేట్ చేసిన డాష్బోర్డ్ అనేది ఓన్లీ ఇక్కడ మాత్రమే షో చార్ట్ లో వ్యూ చేయగలుగుతావు. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ గైస్. ఓకే, ఫైన్. Clear guys, can I move on next? Sorry, saying something? Clear ma'am. Okay,
సో ఇంకా మనకి మిగిలిన కాన్సెప్ట్ ఇది ఒక్కటే. ఈ టాపిక్స్‌లో ఫార్మ్స్, వ్యూస్, చార్ట్స్ అన్నీ అయిపోయాయి గైస్. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన డాష్‌బోర్డ్ ఒకటే ఫైనల్ కాన్సెప్ట్. సో ఇది ఎంటైర్ నీకు కంప్లీట్ అయిపోయింది గైస్. ఓకే. సో నువ్వు ఓవరాల్ ఆర్గనైజేషన్‌లో రీవెరిఫై చేసేటప్పుడు నీకు ఇక్కడ ఇంకొక ఫీజిబిలిటీ ఉంటుంది చూడండి, ఆప్షన్ సెట్స్ గైస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆప్షన్ సెట్ నేను ఏం చెయ్యొచ్చు అంటే, నీకేదైనా ఎంటిటీస్‌లో లైక్ ఒకే ఆప్షన్ సెట్ వాల్యూస్ అనేవి నీకు మల్టిపుల్ ఎంటిటీస్‌లో డిస్‌ప్లే అవ్వాలి అనుకో గైస్. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆప్షన్ సెట్స్ అనేవి ఓన్లీ స్టూడెంట్ ఎంటిటీకి మాత్రమే క్రియేట్ చేశాను. ఆ క్రియేట్ చేసిన స్టూడెంట్ ఎంటిటీ ఇన్ఫర్మేషన్‌లో ఉన్న డేటా కూడా ఆప్షన్ సెట్ ఓన్లీ టు దిస్ పర్టిక్యులర్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్‌కి మాత్రమే సంబంధించి వాడుతున్నాను. రైట్? బట్ అలా కాకుండా నీకు ఎవ్రీ ఎంటిటీలో యూజ్ చేయాల్సిన ఏమైనా ఆప్షన్ సెట్ యాజ్ పర్ యువర్ సినారియో బేస్డ్ ఆన్ నీ రిక్వైర్మెంట్‌ని బట్టి నీకు గనుక ఉంటే, ఆ టైంలో నువ్వేం చేయొచ్చు అంటే, ఇక్కడ ఆప్షన్ సెట్ ఫీజిబిలిటీ ఉంది కదా! సో దీన్నేమంటారు అంటే, గ్లోబల్ ఆప్షన్ సెట్ అంటారు. ఇది ఇక్కడ యూజ్ చేసి నువ్వు న్యూలో ఒక ఆప్షన్ సెట్ అనేది క్రియేట్ చేయగలిగితే, ఆ ఆప్షన్ సెట్ అనేది ఎవ్రీ ఎంటిటీలో యూ కెన్ ఏబుల్ టు యుటిలైజ్ అనమాట. అర్థమైందా గైస్? సో నువ్వు నీ ఎంటిటీస్ అన్నిటిల్లోనూ ఈ ఆప్షన్ సెట్ వాల్యూస్‌ని కాల్ చేసుకోగలుగుతావు. అందుకే దీన్ని మనము ఆప్షన్ సెట్ వాల్యూస్ అని చెప్తాము. క్లియర్? గ్లోబల్ ఆప్షన్ సెట్ అని చెప్పడానికి రీజనే అది. సో నేనిక్కడ గ్లోబల్ ఆప్షన్ సెట్ అనేది డిక్లేర్ చేస్తున్నాను విత్ స్టూడెంట్ ఇన్ఫో ఆప్షన్ సెట్ అంటున్నాను. ఓకే. మ్యామ్ ఒక డౌట్. చెప్పమ్మా. ఇప్పుడు అంటే ఎవ్రీ ఎంటిటీలో ఉన్న ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట బై డిఫాల్ట్. అంటే ఇప్పుడు నువ్వు కామన్ ఆప్షన్స్ ఉంటాయమ్మా. కొన్నిసార్లు నువ్వు లుక్అప్స్ పెడతావు కదా సమ్ ఎంటిటీస్‌తో. అలాంటప్పుడు నీకు కామన్‌గా ఒక 3, 4 ఎంటిటీలో ఒకేలాంటి ఆప్షన్ సెట్‌లు కాల్ చేయాల్సొచ్చిందనుకో, అంటే ఆప్షన్స్ డిఫరెంటు కాకపోతే 1 ఆర్ 2 లేకపోతే 3 ఆర్ 4 అనేవి నీకు కామన్‌గా ఉన్నాయనుకో, అలాంటప్పుడు ఇలా గ్లోబల్‌గా డిక్లరేషన్ అనేది నువ్వు చేయడం వల్ల ఏమవుతుంది అంటే, నీకు ఎవ్రీ టైము కాలింగ్ మెథడ్ అనేది తగ్గుతుందనమాట. సో జస్ట్ నువ్వు ఒక్క చోట క్రియేట్ చేస్తే నెక్స్ట్ టైమ్ నువ్వు దాన్ని యుటిలైజ్ చేసుకోవచ్చు. క్రియేషన్ ఆఫ్ న్యూ ఏమంటారు ఆప్షన్ సెట్ వాల్యూ అనమాట. ఓకే. ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే. ఆప్షన్ సెట్‌లో గ్రాడ్యుయేషన్ ఓకే అండ్ having PG and having MBA and having BTech, PhD. ఓకే. సో ఇవి నాకు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా నాకు స్టూడెంట్ ఎంటిటీతో లుక్అప్ అయి ఉన్న డేటాలో ప్రతి దాంట్లో నాకు అవసరం అనుకో. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ సెట్ అనే ఫీల్డ్‌ని ఒకదాన్ని క్రియేట్ చేశాను. ఓకే. సో సేవింగ్, క్లోజింగ్. సో నాకు గ్లోబల్‌గా ఆప్షన్ సెట్ వాల్యూ అనేది డిక్లేర్ చేశాను. సో దాన్ని ఎంటిటీలో ఎలా కాల్ చేసుకుంటాము మనము అంటే, సో ఫీల్డ్స్‌లో ఇప్పుడు నువ్వు న్యూ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ స్టడీ అని చెప్పి నేను ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఆప్షన్ సెట్ అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఫీల్డ్ టైప్ సింపుల్ ఫీల్డే. ఇక్కడ చూడు యూజ్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్ సెట్ ఎస్ ఆర్ నో. నో అంటే కొత్త ఆప్షన్స్ నువ్వు అవే స్టడీకి సంబంధించి క్రియేట్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నువ్వు యూజ్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్ సెట్ అని క్లిక్ చేస్తే ఓకే ఆప్షన్ సెట్ అనేది నీకు ఇక్కడ అవైలబుల్‌లో ఉంటుంది. సి
ఎన్ని ఆప్షన్ సెట్లు నీకు అవైలబుల్ ఉన్నాయో చూడు. సో గ్లోబల్గా వీటన్నింటినీ నువ్వు యూటిలైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉందన్నమాట. సో స్టూడెంట్ ఇన్ఫో ఆప్షన్ సెట్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ ఎనీథింగ్, ఐ నీడ్ టు యాడ్ ఎనీ ఇన్ఫో, వీ కెన్ ఏబుల్ టు ఎడిట్ అనమాట. ఓకే, సో యాడ్ చేసి సేవ్ చేస్తే యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆప్షన్స్ సరిపోతాయి అంటే యూ కెన్ కాల్ దట్ ఆప్షన్ సెట్ ఇంటూ వేర్ యూ రిక్వైర్. సో ఆప్షన్ సెట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ సెలెక్టింగ్ మై ఆప్షన్ సెట్ నేను సేవ్ చేస్తున్నాను. సో గ్లోబల్ గా డిక్లేర్ చేసినప్పుడు యూజ్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్ సెట్ అనేది నీకు అవైలబుల్ లో ఉంది కదా, న్యూ చేయాలా లేదు ఎగ్జిస్టింగ్ ఉన్నది వాడుకోవాలా అనేది బేస్డ్ ఆన్ నీ యొక్క ఇన్పుట్ ని బట్టి, నాకు ఎగ్జిస్టింగ్ ఉన్న గ్లోబల్ సెట్ ఆప్షన్ కావాలి అనుకున్నాను కాబట్టి ఐ కెన్ కాల్ ఎగ్జిస్టింగ్ వన్. సో ఏంటి నా ఆప్షన్ సెట్ ఫీల్డ్ వాల్యూ అనేది నేను ఇక్కడ క్లిక్ చేసి నా ఆప్షన్ సెట్ ని సెలెక్ట్ చేసుకుని సేవ్ చేశాను, సేవ్ అని క్లోజ్ చేశాను. ఇప్పుడు నాకు ఫామ్ పైన కావాలనుకో ఐ కెన్ కాల్ దట్ ఇన్ టు ఫామ్, బట్ నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్ గైస్. ఓకే, ఫామ్ పైన ప్లేస్ చేస్తే సరిపోతుంది, సేవ్ అండ్ పబ్లిష్ చేసుకో అంతే. సో స్టూడెంట్ స్టడీ దగ్గర ఇక్కడ నేను యాడ్ చేశాను స్టడీ కిందే. సో సేవ్ చేశాను, లెటర్ పబ్లిష్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ రీఫ్రెష్ చేసి చెక్ చేస్తే నాకు ఆప్షన్ సెట్ వర్కింగ్ ఫంక్షనాలిటీ ఏం మారదు. జస్ట్ ఏంటంటే నేను అంతకు ముందు ఎక్కడ చూసేదాన్ని అంటే జస్ట్ నీడ్ టు షో ఇన్ స్టడీ. ఓకే, సో స్టడీలో నాకు ఓన్లీ ఏం కనిపించేది, గ్రాడ్యుయేషన్ ఏమేం చేసామో అవన్నీ డీటెయిల్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ ఆప్షన్ సెట్ నుంచి ఎగ్జిస్టింగ్ స్టడీ అనేదాన్ని తెచ్చుకుని పెట్టుకున్నాం ఫీల్డ్ వాల్యూని, అంతే డిఫరెన్స్. ఫంక్షనాలిటీ అనేది నీకు ఒకేలా పనిచేస్తుంది. సి ఓకే, ఇది నార్మల్ గా నీ ఎంటిటీ లోపల క్రియేట్ చేసిన స్టడీ. ఓకే, అండ్ హియర్ యూ విల్ సి స్టూడెంట్ స్టడీ. సో ఫంక్షనాలిటీలో మార్పేం ఉండదు, కాకపోతే ఇది అన్ని ఎంటిటీస్ కి కాల్ చేసుకునే విధంగా నువ్వు డిక్లేర్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టూడెంట్ ఎంటిటీగా చూపించాను, నెక్స్ట్ నేను వచ్చి గ్రేడ్ ఎంటిటీలో ఫీల్డ్ క్రియేట్ చేద్దాము అనుకున్నాను. సో గ్లోబల్ ఆప్షన్ సెట్ ని యూజ్ చేద్దాము అనుకున్నాను అనుకో, సో ఐఎమ్ క్రియేటింగ్ న్యూ. సో స్టూడెంట్ స్టడీ అని క్రియేట్ చేస్తున్నాను గైస్. నేను క్రియేట్ చేసే నేమింగ్ కన్వెన్షన్ ఒకటే కానీ ఎంటిటీ ఒకటి కాదు. సో ఇట్ విల్ యాక్సెప్ట్. అర్థమైందా మేడం, మీరు అందులో ఇందులో ఒకటే పెట్టారుగా అంటే యా ఒకటే పెట్టా, కానీ ఎంటిటీ సేమ్ కాదు గైస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ ఆప్షన్ సెట్ ని నేను ఇక్కడ కూడా సేమ్ నేను గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్న దాన్నే కాల్ చేస్తున్నాను అనమాట. ఒక నిమిషం, ఏది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్ సెట్ సి. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ అండ్ క్లోజింగ్ దిస్. సో ఫామ్ పైకి వస్తున్నాను అండ్ ఐఎమ్ ప్లేసింగ్ ఇన్సైడ్ ద ఫామ్. ఎందుకు అంటే జస్ట్ ఫర్ విజువలైజేషన్ గైస్. ఆప్షన్ సెట్ అనేది ఎలాంటి చేంజెస్ ఉండదు, కాలింగ్ మెథడ్ అనేది యూటిలైజేషన్ రీయూజబిలిటీ కోసం మనకి ఇది హెల్ప్ అవుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. ఓకే, సేవింగ్ పబ్లిషింగ్. So I am coming again into my grades entity. I am opening existing grades only. See guys. Okay, so global set option అనేది నువ్వు క్రియేట్ చేయడం వల్ల wherever you require any entity without having any issues you can able to add అన్నమాట. ఫైన్, క్లియరా? దీన్ని గ్లోబల్ ఆప్షన్ సెట్ అంటాం. సో
ఆప్షన్ సెట్స్ లోకి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. ఫైన్. కెన్ ఐ కంటిన్యూ నెక్స్ట్? Yes, ma'am. సో మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నాను. సో కస్టమైజేషన్స్ ఫినిష్, సొల్యూషన్స్ ఫినిష్, సొల్యూషన్ హిస్టరీ ఫినిష్, అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ చెప్పాను మొన్న ఫ్రైడే రోజు, సెక్యూరిటీ డన్. డేటా మేనేజ్మెంట్ చూపించలేదు కదా గైస్? Yes, ma'am. డేటా మేనేజ్మెంట్, డాక్యుమెంట్ మేనేజ్మెంట్ పెండింగ్ ఉన్నాయి. ఆడిటింగ్ ఫినిష్, రైట్? సో ఈమెయిల్ కాన్ఫిగరేషన్, జీమెయిల్ అటాచ్మెంట్ ఎవరైనా చేయగలిగారా? ట్రై చేయండి బెటర్. ఓకే, రియల్ టైంలో నువ్వు అవుట్లుక్ చేస్తావు, బట్ ఇక్కడ జీమెయిల్కి చేస్తే నీకు హ్యాండ్స్ ఆన్ వస్తుందని చేయమన్నాను. ఓకే, సో ఐఎమ్ డిస్కసింగ్ నౌ డేటా మేనేజ్మెంట్. ఓకే, సో డేటా మేనేజ్మెంట్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ మీకు డిస్కస్ చేస్తాను, చూడండి. ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్స్ లో వీటిలో ఏదైనా ఇష్యూ ఉందా గైస్? ఎవ్రీథింగ్ క్లియరా? బిజినెస్ రూల్ అప్లై చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నాను. బిజినెస్ రూల్స్ అనేవి బేస్డ్ ఆన్ నీ యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. ఓకే, సో నువ్వు ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు? డిఫరెన్స్ ఆఫ్ డేస్ చేయాలి క్యాలిక్యులేషన్ అని చెప్పాను, రైట్? సో డిఫరెన్స్ ఆఫ్ డేస్ చేయాలి అన్నప్పుడు యూ నీడ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఆఫ్ డేస్ అనేది మనం దేనికి చేయాలి. ఓకే, సో డిఫరెన్స్ ఆఫ్ డేస్ అనేది నీకు నేను చేయమని అడిగాను. సో డిఫరెన్స్ ఆఫ్ డేస్ అనేది చేస్తున్నావు, బట్ వేటి మీద చేయాలి? సో నేను ఏం చెప్పాను మీకు? జాయిన్ డేట్ తీసుకోండి, డిశ్చార్జ్. బిజినెస్ రూల్ మీరు హైడ్ ఫంక్షనాలిటీ ఇచ్చి కన్సల్ట్ డాక్టర్ ఎస్ అయితే డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది మనకు షో విజిబుల్ అవ్వాలని చెప్పాను. అదే మేడం, అది కొంచెం అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మేడం. మీ కాన్సెప్ట్ కూడా ఒకసారి చెప్పండి. సారీ మా, ఇవి రెండు చెప్తున్నారు కదా. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. అంటే అప్లై చేశాను, కాకపోతే అక్కడ అది ఫంక్షనాలిటీ అన్నది అవ్వలే. అంటే మ్యామ్ నాకు డిఫరెన్స్ ఆఫ్ డేస్ న్యూమరికల్ వాల్యూ వచ్చింది మ్యామ్ కరెక్ట్ గానే, కానీ పక్కన లాక్ అనేది చూపిస్తుంది. లాక్ ఫీల్డ్ కామన్ అమ్మా, అది ఎందుకంటే బై డిఫాల్ట్ నువ్వు క్రియేట్ చేయట్లేదు, సిస్టమ్ క్యాలిక్యులేటెడ్ యూస్ చేస్తున్నావు ఫీల్డ్ టైప్, రైట్? సో అందుకని నీకు అది బై డిఫాల్ట్ నీకు అవుట్కమ్ అనేది లాక్డ్ ఫీల్డ్ లోనే వస్తుంది. అవుట్కమ్ వచ్చిన తర్వాత యూ కాంట్ ఏబుల్ టు మోడిఫై. ఎప్పుడైతే నువ్వు ఇచ్చిన ఫీల్డ్ టైప్స్ ని మోడిఫై చేస్తావో అప్పుడు మాత్రమే దాని యొక్క అవుట్కమ్ అనేది మారుతూ ఉంటుంది, కానీ నిన్ను రీడ్ కానీ రైట్ కానీ ఎనేబుల్ చేసే ఫీజిబిలిటీ నీకు అది ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఎందుకు అంటే క్రియేటెడ్ ఫీల్డే నీకు సిస్టమ్ జనరేటెడ్ ఫీల్డ్ కాబట్టి. నాకు కూడా వస్తుంది, అది కామన్. ఎందుకంటే ఈ రెండింటి పైన నేను వేరియేషన్స్ అనేవి చేసేటప్పుడు నాకు ఇందులో అవుట్కమ్ వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్, సిస్టమ్ విల్ క్యాలిక్యులేటెడ్ బై ద బ్యాక్ ఎండ్. సో నేను సింపుల్ గా సేవ్ చేస్తే నాకు 56 సంథింగ్ ఏదో ఉంది. సో 65 మోడిఫై చేశాను, సీ ద అవుట్కమ్. సో నేను ఏం మోడిఫై చేయక్కర్లేదు, సిస్టమే నాకు బేస్డ్ ఆన్ నా యొక్క ఇన్పుట్స్ ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది చేస్తుంది అనమాట. ఓకే ఓకే మ్యామ్. You asking me on show head feasibility. Okay, fine. On entities. So see guys, సో నువ్వు ఏదైనా సరే బిజినెస్ రూల్స్ అనేవి రాసేటప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే, నేను ఏది కనిపించాలి ఏది కనపడకూడదు అంటున్నాను, అంతేనా? సో నేను మీకు ఏమి ఇచ్చాను? ఆప్షన్ సెట్ మీద ఇచ్చాను. సో ఆప్షన్ సెట్ వాల్యూ అనేది నాకు ఎస్ అయినప్పుడు మాత్రమే ఐ వాంట్ టు సీ ద డిశ్చార్జ్ డేట్ అని చెప్పిన, అంతేనా? సో ఐ నీడ్ టు క్రియేట్ ఏ ఫీల్డ్. గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అడిగితేనే తెలుస్తుంది. నేనేమి హెసిటేట్ అవ్వను, ఓకేనా? మీరు అడగడానికి హెసిటేట్ అవ్వకండి.
So I am giving student selection, guys. Okay. సో స్టూడెంట్ సెలెక్షన్ అనే దాంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ గివింగ్ 2 ఆప్షన్ సెట్. ఓకే, సో ఇక్కడ బై డిఫాల్ట్ గా నాకు ఎస్ఆర్ నో అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ ఐఎమ్ గివింగ్ 2 ఆప్షన్ సెట్ వాల్యూస్. ఓకే, సో స్టూడెంట్ సెలెక్షన్ అనేది నాకు ఎస్ అయినప్పుడు మాత్రమే నేను ఏమంటానంటే నాకు ఆ ఫీల్డ్స్ ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి ఎనేబుల్ అవ్వాలని అనుకుంటున్నాను అనుకో. సో క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ పనిచేస్తుంది కాబట్టి నాట్ ష్యూర్, బట్ వి విల్ సీ, నో ప్రాబ్లం. ఓకే, సో నేను ఏమంటాను అంటే ఏదో పగిలిపోయింది, అయిపోయింది. సో ఇక్కడ నేను ఏ ఫీల్డ్ తీసుకుంటున్నాను, బేస్డ్ ఆన్ స్టూడెంట్ స్టేటస్ అనే దానిపైన తీసుకుంటున్నాను. అంతేనా? వాట్ ఈస్ మై ఫీల్డ్ నేమ్? స్టూడెంట్ ఏం తీసుకున్నాను? స్టూడెంట్ సెలెక్షన్ తీసుకున్నాను. ఫీల్డ్ ఆప్షన్ సెట్ Student study. No, I think not. Let's see. Student study is an option set, but it is not an existing one. No? It is an existing one we are using. Global wala we are using. Student information. What's the field name? I forget. Field unda close chestanu. Student selection. I think this is the one. So see guys, 2 option set value, student selection. సో నేను ఏం చేస్తున్నాను అంటే నా ఫామ్ పైన కాల్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని. సో స్టూడెంట్ సెలెక్షన్ అనే దాన్ని స్టడీలో ఫస్ట్ ప్లేస్ చేస్తున్నాను. సో ఐఎమ్ సేవింగ్ అండ్ పబ్లిషింగ్. సో స్టూడెంట్ సెలెక్షన్ ఎస్ అయినప్పుడు మాత్రమే నాకు ఏమంటాను అంటే మార్క్స్ డిస్ప్లే అవ్వాలని చెప్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చి ఐఎమ్ రిఫ్రెషింగ్ దిస్ అగైన్ బిజినెస్ రూల్, ఎందుకంటే నేను ఫీల్డ్ క్రియేట్ చేశాక బిజినెస్ రూల్ ఓపెన్ చేయలేదు, ముందే ఓపెన్ చేశాను కాబట్టి రిఫ్రెషింగ్ దట్ ఫీల్డ్ నీడ్స్ టు బి కమ్ హియర్, రైట్? సో మళ్ళీ కండిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సి గైస్, స్టూడెంట్ సెలెక్షన్, ఓకే, ఆపరేషన్ ఈక్వల్స్ టు టైప్ వాల్యూ. ఓకే, ఎస్ అయినప్పుడు మాత్రమే ఐ కెన్ అప్లై హియర్. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ కమింగ్ హియర్ అగైన్. విజిబిలిటీయే కదా నేను మీకు అడిగింది. సో ఐఎమ్ సెలెక్టింగ్ సెట్ విజిబిలిటీ ప్రాపర్టీ. ఎస్ అయినప్పుడు ఏం జరగాలి, నో అయినప్పుడు ఏం జరగాలి. సో విజిబిలిటీలో నేను ఏం చెప్తున్నాను, ఐ నీడ్ టు సీ ఇంగ్లీష్ visible as and I need to false condition no, and true condition I need to select English yes. Okay, applying here, and I'm adding another visibility property here, and here also I'm adding ఎస్ అయినప్పుడు ఏం కనపడాలి, నో అయినప్పుడు ఏం కనపడాలి. సో ఇంగ్లీష్ ఇచ్చాను, సో ఐఎమ్ గివింగ్ హిందీ, విజిబిలిటీ ఎస్ అంటున్నాను, ఐఎమ్ అప్లైయింగ్ అండ్ కమింగ్ టు నెగిటివ్ సినారియో, అండ్ ఐఎమ్ కమింగ్ హియర్ హిందీ, అండ్ విజిబిలిటీ ఐఎమ్ సెలెక్టింగ్ నో. ఓకే, ఐఎమ్ యాడింగ్ హియర్. ఓకే, సో validating this one. See guys, validation successful. So here I am providing student selection validation, right? So based on the student selection validation, we are showing and hiding English and Hindi fields, right? Okay, so I am saving this one and I am updating to main information.
saving this. So I am updating this into my own main information itself. So I am activating this one.